ప్రభుత్వ పట్టణ గరిష్ట భూపరిమిత భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ప్రజలకు మరో అవకాశం కల్పించింది. 59వ ఉత్తర్వు కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు 2 నెలల గడువు పొడిగించారు. చెల్లింపులు, కన్వీనియన్స్ డీడ్ సహా ప్రక్రియ పూర్తికి మరో 60 రోజుల సమయం ఇచ్చింది. లబ్ధిదారులు 3 విడతల్లో చెల్లించే వెసులుబాటును కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది. క్రమబద్ధీకరణ కోసం ఈ నెలాఖరులోపు మొదటి దఫా, వచ్చే నెల 15 వరకు రెండో దఫా, డిసెంబర్ నెలాఖరు వరకు మూడో దఫా చెల్లింపులు చేయవచ్చు. హైదరాబాద్ జిల్లాలో 59వ ఉత్తర్వు కింద భూముల క్రమబద్ధీకరణకు కొత్త దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. నెల రోజుల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం డిమాండ్ నోటీస్ అందుకున్న వారు పాత నోట్లతో చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ భూములు, పట్టణ గరిష్ట భూపరిమితి భూములతో పాటు నిర్మాణాల క్రమబద్ధీకరణ చెల్లింపులకు ఈ నెల 14 వరకు 1500 నోట్లను అనుమతించాలని స్పష్టం చేశారు.